హాయ్, ఈ వీడియోలో మనం ఇరిగేషన్ బేస్డ్ అగ్రికల్చర్కి, రెయిన్ఫెడ్ అగ్రికల్చర్కి, అలాగే డ్రైల్యాండ్ అగ్రికల్చర్కి డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. ఓకే, సో నేను బ్రాడ్గా ఏం చేస్తాను అంటే ఇరిగేషన్, రెయిన్ఫెడ్ అని క్యారెక్టరైజ్ చేస్తాను. అండ్ డ్రైల్యాండ్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ దిస్ రెయిన్ఫెడ్ అనమాట. ఓకే, ఇట్స్ వెరీ సిమిలర్ టు రెయిన్ఫెడ్ అగ్రికల్చర్. టీకే, సో ఇరిగేషన్ అంటే మీకు అందరికీ తెలుస్తుందంటే ఇట్స్ ఆర్టిఫిషియల్ సప్లై ఆఫ్ వాటర్. సో రెయిన్ఫెడ్ అంటే తెలుసు కదా, ఓకే, వర్షాధారిత అగ్రికల్చర్, వర్షాధారిత వ్యవసాయం అనమాట. ఇది ఆర్టిఫిషియల్ సప్లై ఆఫ్ వాటర్ని మనం ఇరిగేషన్ అంటాం. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇరిగేషన్ టెక్నిక్స్ ఉంటాయి. మీకు జనరల్గా చూస్తుంటే నేను ఇక్కడ ఇరిగేషన్ మ్యాప్ చూపిస్తాను, ఇండియా ఇరిగేషన్ మ్యాప్, సో యూ కుడ్ అండర్స్టాండ్ దీస్ ఆర్ ద డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ ఇరిగేషన్, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. నేను మీకు ఇరిగేషన్కి మెకానిజం అని చెప్పి ఒక వీడియో చేశాను, ఇరిగేషన్ మెకానిజం. ఓకే, దట్ ఎక్స్ప్లెయిన్స్ హౌ ది వెల్ బేస్డ్ ఇరిగేషన్, ట్యూబ్ వెల్ బేస్డ్ ఇరిగేషన్, ఓకే, అండ్ ట్యాంక్ బేస్డ్ ఇరిగేషన్, ద లాజిక్ ఆర్ ద రేషనాలిటీ బిహైండ్ ఇట్ అనేది, అంటే ఐ మీన్ ద మెకానిజం బిహైండ్ ఇట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఐ వుడ్ సజెస్ట్ యూ టు ఆల్సో బెటర్ గో త్రూ దట్ వీడియో. సో చాలా వరకు మీరు ఈ పర్టికులర్ ఈ కలర్ అంటే ఇదంతా కూడా కెనాల్ బేస్డ్ ఇరిగేషన్. సో మీకు ఆబ్వియస్లీ తెలుసు, దిస్ ఓకే హ్యాపన్స్ టు కోయిన్స్ విత్ ఇండస్, గంగా, బ్రహ్మపుత్ర ప్లెయిన్స్. మీకు తెలుసు కదా, ఇవి పెరీనియల్ రివర్స్ ఉన్నాయి కాబట్టి ఇదంతా కూడా ఓకే. అట్లానే ఇక్కడ మీరు కోస్టల్ పార్ట్ ఆఫ్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. సో ఇది చూస్తే ఇక్కడ ఇది గంగా డెల్టా, మహానది డెల్టా నుంచి ఓకే. సో గోదావరి, కృష్ణ, కావేరీ బేసిన్, ఇదంతా కూడా మీకు రివర్ బేస్డ్, కెనాల్ బేస్డ్ ఇరిగేషన్. ఇక చూస్తే ఈ కలర్ ఇదంతా కూడా వెల్ బేస్డ్ ఇరిగేషన్. సో ఈ వెల్ బేస్డ్ ఇరిగేషన్ ఎట్లా అనేది కూడా ఇది ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ ఓకే ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ద మెకానిజం బిహైండ్ దీస్ థింగ్స్. అండ్ ఈ కలర్ చూస్తే మీకు రెడ్ కలర్లో ఇది ట్యాంక్ బేస్డ్ ఇరిగేషన్. సో దీస్ ఆర్ డిఫరెంట్ బేస్. సో నో మ్యాటర్ వాట్ ఎవర్ ఈస్ ద మెకానిజం ఓకే. అండ్ ఇవి చూస్తే జనరల్గా ట్యూబ్ వెల్ బేస్డ్ ఇరిగేషన్ అనమాట, డిఫరెంట్ పార్ట్స్లో. సో థింగ్ ఏంటంటే ఆర్టిఫిషియల్ సప్లై ఆఫ్ వాటర్ని మనం ఇరిగేషన్ అంటాం. సో బేస్డ్ అపాన్ ద sources and based upon the type of soil and the bedrock, people you go for different types of irrigation. Wherever people happen to have an access to rivers and canals, mostly it is predominant with canal based irrigation or river based irrigation. లేని చోట ఏంటంటే ఎక్కడైతే ఓకే సబ్ సర్ఫేస్ అంటే పేరెంట్ రాక్ ఓకే బెడ్ రాక్, నాన్ పర్మిబుల్ రాక్ ఉంటుందో అక్కడ ట్యాంక్ బేస్డ్ ఇరిగేషన్ ఎక్కువ పాపులర్. ఎక్కడైతే బెడ్ రాక్ ఓకే క్రస్టల్ పార్ట్ ఆఫ్ ఎర్త్ ఎక్కడైతే పోరస్ అండ్ పర్మిబుల్ ఉంటుందో అక్కడ ఏమవుతుందంటే మోస్ట్లీ అక్వైర్స్ రీఛార్జ్ అనేది ఈజీ జరుగుతుంది కాబట్టి దే గో ఫర్ వెల్ బేస్డ్ ఇరిగేషన్, ట్యూబ్ వెల్ బేస్డ్ ఇరిగేషన్. సో మళ్ళీ ఏంటంటే ఈ ఇరిగేషన్ మెకానిజం అనేది ఎక్స్క్లూజివ్, అంటే మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ కదా. అంటే ఒక పర్టికులర్ ఏరియాలో ట్యాంక్ బేస్డ్ ఇరిగేషన్ ఉందంటే అక్కడ కెనాల్ బేస్డ్ ఇరిగేషన్ ఉండకూడదు, లేదంటే వెల్ బేస్డ్ ఇరిగేషన్ ప్రాక్టీస్ చేయలేని కాదు. జనరల్గా ఏంటంటే ఎక్కడ ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తారు దాన్ని బట్టి మీకు ఈ మ్యాపింగ్ ఇచ్చారు తప్ప ఈ పర్టికులర్ ఈ రెడ్ కలర్లో ఇంకెక్కడ కూడా మీకు వెల్ ఇరిగేషన్ కానీ ట్యూబెల్ ఇరిగేషన్ కానీ ఎక్కడ ఫైండ్ అవుట్ చేయరని కాదు. బట్ దిస్ ఈజ్ వాట్ ఈస్ ప్రిడామినెంట్ ఇన్ దీస్ పార్ట్స్ ఆఫ్ ప్లేసెస్, ఇన్ దీస్ పార్ట్స్ అనమాట. దట్స్ వాట్ ద మ్యాప్ సేస్. ఓకేనా. సో ఈ జనరల్గా ఈ ఇరిగేషన్ ఉంది, ఇప్పుడు లెట్స్ సే కెనాల్ ఇరిగేషన్ ఉందనుకోండి. ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెనాల్ ఇరిగేషన్. ఒకటి ఏంటంటే గ్రావిటీ బేస్డ్ ఇరిగేషన్ అంటే వెరీ కామన్లీ ఓకే యూజ్డ్ ఇరిగేషన్ మెథడ్. ఇప్పుడు ఒక రివర్ బెడ్ ఉంది అంటే రివర్ ఫ్లో అవుతుంది, లెట్స్ ఈ రివర్ ఫ్లో అవుతుంది. ఈ రివర్ బెడ్ యొక్క ఆల్టిట్యూడ్ ఆ సరౌండింగ్ ఓకే సర్ఫేస్ ఏరియా అంటే సరౌండింగ్ ఏరియా కన్నా రిలేటివ్లీ ఎక్కువ ఉందనుకోండి. అంటే ఈ రివర్ బెడ్ యొక్క హైట్ ఓకే సరౌండింగ్ ఏరియా కన్నా కొంచెం ఎక్కువ ఉన్న ఏమవుతుందంటే ఈ వారే నీరు గ్రావిటీ వల్ల కెనాల్స్ ద్వారా ఓకే వీటిని మిగతా ఏరియాకి మళ్లించవచ్చు. అంటే ఏంటంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ద్వారా దీని యావరేజ్ ఆల్టిట్యూడ్ రిలేటివ్లీ ఎక్కువ ఉంది కాబట్టి దీనికన్నా, సో వాటర్ దానికి అదే కెనాల్ ద్వారా కానీ లేదంటే మీరు ఆర్టిఫిషియల్గా దీన్ని వీటికి మళ్లించవచ్చు అనమాట. అంటే గ్రావిటీ ఈజ్ ద వన్ డ్రైవింగ్ ఫోర్స్ బిహైండ్ సింప్లీ ఎన్ష్యూరింగ్ దిస్ వాటర్ గెట్స్ డిస్ట్రిబ్యూటెడ్ టు డిఫరెంట్ పార్ట్స్ that happens to be fed with this particular water flowing in this river bed అనమాట. సో అట్లాంటి ఇరిగేషన్ టెక్నిక్ని గ్రావిటీ బేస్డ్ అంటాం. సో గ్రావిటేషనల్ ఫోర్స్ ఇస్ ద వన్ దట్ డ్రైవ్స్ వాటర్. అంటే పైన వాటర్ ట్యాంక్ ఉంది, కింద ఏంటంటే వాటర్ మనం తీసుకుంటున్నాం అంటే ఏంటంటే గ్రావిటేషనల్ ఫోర్స్ పుల్స్ దట్ వాటర్ ఫ్రమ్ ద వాటర్ ట్యాంక్ త్రూ ద పైప్స్. సిమిలర్లీ ఇఫ్ ద రివర్ బెడ్ ఈస్ రిలేటివ్లీ ఇన్ హైయర్ ఆల్టిట్యూడ్ దెన్ కంపేర్డ్ టు ద సరౌండింగ్ surface, then obviously gravitational forces helps us to simply to utilize the waters. అంటే ఈ catchment area కాదు, ఈ command area, the command area అంటే the area serviced by a particular canal or a river.
ద ఏరియా దట్ ఈస్ సర్వీస్ బై ఏ కెనాల్ ఆర్ ఏ రివర్ ఈజ్ వాట్ వీ కాల్ కమాండ్ ఏరియా అంటారు. సో ఈ కమాండ్ ఏరియా అంతా కూడా ఈ వాటర్స్ని ఎట్లా యూటిలైజ్ చేసుకుంటుందంటే త్రూ ది గ్రావిటీ. ఇకపోతే కొన్ని చోట్ల ఇప్పుడు మనం జనరల్గా చెప్పాలంటే కోస్టల్ ఆంధ్రాలో ఓకే ఆల్మోస్ట్ ద ఎంటైర్ ఇరిగేషన్ కెనాల్ ఇరిగేషన్ ఈజ్ ఏ గ్రావిటీ బేస్డ్ ఇరిగేషన్ కోస్టల్ ఆంధ్ర చూస్తే. కానీ ఇప్పుడు తెలంగాణ చూసారనుకోండి, మీకు ఒక విషయం తెలిసే ఉంటుంది, కృష్ణా నది తను మహాబలేశ్వర్లో ఆరిజినేట్ అయ్యి అది మళ్ళీ బే ఆఫ్ బెంగాల్లో డ్రైన్ అయిపోయే వరకు ఓకే రివర్ మౌత్ డ్రైన్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్ డ్రైన్ అయ్యే వరకు మ్యాక్సిమం లెంత్ అది ఓకే కృష్ణా అనేది మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి వెళ్తుందండి. మ్యాక్సిమం లెంత్ అంటే ఒక సింగిల్ డిస్ట్రిక్ట్తో పోల్చుకుంటే ఒక సింగిల్ డిస్ట్రిక్ట్ అంటే ఉమ్మడి మహబూబ్ నగర్ ఓకే ఒక లెక్కగా తీసుకుంటే మ్యాక్సిమం లెంత్ ఆఫ్ ఓకే కృష్ణా డిస్ట్రిక్ట్ దట్ ఫ్లోస్ త్రూ వన్ డిస్ట్రిక్ట్ ఇస్ మహబూబ్ నగర్. ఓకే సో మీరు కానీ మహబూబ్ నగర్ అనేది తెలంగాణలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్ అని అంటాం. ఎందుకు ఓకే కృష్ణా అనేది చాలా ఎక్కువ ఓకే లెంత్ మహబూబ్ నగర్ జిల్లా నుంచే వెళ్తున్నా సరే ఎందుకు వాటర్స్ దే ఆర్ నాట్ ఏబుల్ టు యూటిలైజ్ ద వాటర్స్ ప్రాపర్లీ అంటే ప్రాబ్లం ఇదే. ఎందుకు ఇప్పుడు మనకి మొత్తం తెలంగాణ అంతా డెక్కన్ పీఠభూమి అంటే రిలేటివ్లీ మీన్ సీ లెవెల్కి చాలా ఎక్కువ హైట్లో ఉంది, అప్రాక్సిమేట్లీ సమ్ 650 మీటర్స్ కదా. కాకపోతే ఈ రివర్ బెడ్ ఎంత ఉంది ఈ మీకే చాలా కింద లెవెల్లో ఉంది. అంటే మీకు రివర్ బెడ్ చాలా తక్కువ ఆల్టిట్యూడ్లో ఉంది. బట్ ద తెలంగాణ డెక్కన్ టేబుల్ ల్యాండ్ ఈజ్ అట్ ఎ హయ్యర్ ఆల్టిట్యూడ్. సో వాటర్స్ ఏమో ఇక్కడ ఫ్లో అవుతున్నాయి, బట్ ద ల్యాండ్ ఆర్ ద కమాండ్ ఏరియా ఈజ్ అట్ దిస్ పర్టికులర్ ఆల్టిట్యూడ్. అప్పుడు ఏం చేయాలి, ఈ వాటర్ని ఖచ్చితంగా ఏదైనా మనం జనరల్గా ఏం చేస్తాం, మనం మోటార్ ఆన్ చేసి ఇంట్లో వాటర్ ట్యాంక్ ఎలా రీఛార్జ్ చేస్తాం, సేమ్ అట్లానే ఈ వాటర్ని ఏం చేస్తాం ఒక ఆర్టిఫిషియల్ మెకానిజంతో దీన్ని లిఫ్ట్ చేసి పైన ఓకే పైకి మళ్ళిస్తాం. సో దీన్నే లిఫ్ట్ బేస్డ్ లిఫ్ట్ ఇరిగేషన్ అంటాం. అందుకే మన కాళేశ్వరం ప్రాజెక్ట్ చూడండి, ఇవన్నీ కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. ఎక్కువ తెలంగాణ ప్రాజెక్ట్స్ అని లిఫ్ట్ ఇరిగేషన్. అంటే ఎలా వర్క్ అవుతుందంటే చూడండి, ఇది రివర్ బెడ్ అనుకుందాం, దీనిలోంచి రివర్ ఓకే వాటర్ పోతుంది, ఈ వాటర్ సోర్స్ ఏం చేస్తుంటే పెద్ద పెద్ద మోటార్స్లో ఒక వాటర్ స్టోరేజ్ ఓకే అట్ హయ్యర్ ఆల్టిట్యూడ్ ఒక వాటర్ స్టోరేజ్ని కన్స్ట్రక్ట్ చేసి ఈ వచ్చిన వాటర్ అంతా దానిలోకి మళ్ళిస్తాం. మళ్ళించిన తర్వాత ఇక ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసిన ఈ రిజర్వాయర్ ఏదైతే ఉందో విచ్ ఇస్ అట్ హయ్యర్ ఆల్టిట్యూడ్, దీని నుంచి ఏం చేస్తుంటే గ్రావిటీ బేస్తో మిగతా కమాండ్ ఏరియా అంటే మిగతా ఏరియాకి అంటే ఏ ఏరియాకి అయితే మనం వాటర్ సప్లై చేసుకున్నామో దానికి గ్రావిటీ బేస్డ్ మనం వాటర్ మళ్ళిస్తాం అనమాట. కానీ ఇక్కడికి వాటర్ రావాలంటే ఏం చేస్తాం, ఈ పర్టికులర్ రివర్ బెడ్ నుంచి ఓకే మనం ఎలక్ట్రికల్ పంప్స్ యూజ్ చేసి వీటిని లిఫ్ట్ చేసి దీన్ని ఫిల్ చేస్తాం కాబట్టి దీన్ని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అంటాం. ఓకే సో నేను మీకు రఫ్గా ఒక ఐడియా ఉండడం కోసం చెప్తాను. సో ఈ కెనాల్ ఇరిగేషన్ అనేది ఏదో గ్రావిటీ బేస్డ్ ఇరిగేషన్ అయినా ఉండొచ్చు లేదా లిఫ్ట్ ఇరిగేషన్ అయినా ఉండొచ్చు అనమాట. అర్థమైంది కదా. ఇక సెకండ్ పోతే రెయిన్ఫెడ్ అగ్రికల్చర్. రెయిన్ఫెడ్ అంటే ఏంటంటే ఇఫ్ ది అగ్రికల్చర్ ఈస్ ప్రిడామినెంట్లీ డిపెండ్ అపాన్ ది రెయిన్ఫాల్. సో ఇక్కడ చూసారనుకోండి, ఈ గ్రీన్ కలర్లో ఉన్న ఏరియా అంతా మొత్తం రెయిన్ఫెడ్ అనమాట. అంటే మళ్ళీ ఒకటి నేను గ్రీన్ కలర్ ఇదంతా రెయిన్ఫెడ్ అంటే ఇక్కడ ఓన్లీ వర్షాధారిత పంటలు పండుతాయి, ఇంకా వేరే ఆల్టర్నేటివ్ లేదని కాదు. ఇక్కడ కూడా ఈ బెటర్ ఇరిగేషన్ ఇప్పుడు ఇంత చూసారనుకోండి, ఈ కంబైన్ స్టేట్ ఆఫ్ ఏపీలో మంచి ఇరిగేషన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. కాకపోతే చాలా ప్రాంతాలు ఇప్పుడు ఈ ఏరియా చాలా ప్రాంతాల్లో ప్రిడామినెంట్గా అంటే ఏది ఎక్కువగా అంటే వర్షాధారిత పంటలు ఎక్కువ కాబట్టి దాట్స్ ద రీజన్. అంటే తప్ప మీకు ఈ ఏరియాలో ఎక్కడ కూడా ఇరిగేషన్ ఫెసిలిటీ లేదని కాదు. But these particular parts which are been shaded in green, they happen to be predominantly depend upon rainfall for their water for cultivating the crops, and that's the basic reason for cultivating crops. That's the basic reason we call this as a rain-fed agriculture area అని చెప్పి. అర్థమైందా? మరి ఇప్పుడు డ్రై ల్యాండ్ ఏంటి? సో జనరల్గా డ్రై ల్యాండ్ అంటే నేను ఏంటంటే అకార్డింగ్ టు ఇండియన్ మీటలాజికల్ డిపార్ట్మెంట్ అండ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, those parts of India which receive less than 75 centimeters of average annual rainfall. Any part of India which receives less than 75 centimeters of average annual rainfall and more than 60% variability. Variability అంటే తెలుసు కదా, స్టాండర్డ్ డివియేషన్ వేరియన్స్ ఇవన్నీ చదువుకున్నాం. సో మీన్ నుంచి ఎంత వ్యారీ అవుతుంది అనేది. సో ఇఫ్ దెర్ ఇస్ మోర్ దెన్ 60% వేరియబిలిటీ అంటే ఒక సంవత్సరం నుంచి ఒక రెయిన్ఫాల్ ఇంకో సంవత్సరం రెయిన్ఫాల్లో వేరియేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, అంటే మోర్ దెన్ 60% ఉంది అనుకోండి. అట్ ద సేమ్ టైమ్ యావరేజ్ రెయిన్ఫాల్ ఈజ్ లెస్ దెన్ 75 centimeters. ఆల్ దోస్ ఏరియాస్ which receive less than 75 centimeters average annual rainfall and experience more than 60% variability are generally referred as a dryland part of India అంటాం. దీన్ని dryland part of India అంటాం. సో మోస్ట్లీ ఇక్కడ నేను ప్రాజెక్ట్ చేసి చూసాను. ఓకే మీకు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెయిన్ఫాల్ మ్యాప్ చూడండి, దాన్ని బట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇది ఎలాగో మీకు తెలుసు ఎరిడ్ పార్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పి.
నేను ఆల్రెడీ సాయిల్స్ చెప్పినప్పుడు నేను అరిడిటీ అంటే ఏంటో చెప్పాను. ఓకే, సో డివైడ్ ఆఫ్ వాటర్, డివైడ్ ఆఫ్ మాయిశ్చర్ అని చెప్పి. ఓకే, చూస్తే ఇక్కడ చూస్తే ఇది అనంతపూర్ డిస్ట్రిక్ట్, ఐ మీన్ రాయలసీమ పార్ట్, కొంత సదర్న్ తెలంగాణ. సో ఇది డ్రై ల్యాండ్ పార్ట్. ఇక్కడ ఈ ఎల్లో కలర్ చూస్తే దిస్ ఇస్ మోస్ట్ ఆఫ్ ద ఓకే, మోస్ట్ ఆఫ్ దిస్ ఎల్లో కలర్ రీజన్ ఈజ్ వాట్ వీ కాల్ యాజ్ సెమీ రేడ్ అండ్ మోస్ట్లీ ది డ్రై ల్యాండ్ పార్ట్ ఆఫ్ ఇండియా అంటే ఇది. సో ఆబ్వియస్లీ ఏంటి డ్రై ల్యాండ్ అని అన్నామంటే ఏంటి, ద రెయిన్ఫాల్ ఈస్ వెరీ లెస్ దెన్ 75 సెంటీమీటర్స్ అండ్ వేరియబిలిటీ ఈస్ వెరీ హై. అందుకే మీరు ఎప్పుడైనా డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ ఓకే క్యారెక్టరిస్టిక్ చూస్తే, డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ క్యారెక్టరిస్టిక్స్ చూస్తే ఇక్కడ రెయిన్ఫాల్ వేరియబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది రెయిన్ఫాల్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ అండ్ దట్ టు బీయింగ్ ఏ డ్రై ల్యాండ్. ఓకే, వర్షాధారం ప్లస్ ఆ వేరియబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే, వచ్చే రెయిన్ఫాల్ కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మీరు చూస్తే జనరల్గా ఎలాంటి క్రాప్స్ కల్టివేట్ చేస్తారు, కోయిర్ సెరల్స్ అంటే జోవార్, బాజ్రా, రాగి, మిల్లెట్స్, ఓకే, లేదా పల్సెస్, ఆయిల్ సీడ్స్, అంటే దీస్ ఆర్ నాట్ వాటర్ ఇంటెన్సివ్ అనమాట. సో ఇట్లాంటి క్రాప్స్ ఎక్కువ కల్టివేట్ చేస్తారు. ఓకే, విచ్ రియల్లీ రిక్వైర్స్ వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనమాట. విచ్ కుడ్ సస్టైన్ ఓకే ఈవెన్ ఇన్ దోస్ కండిషన్స్ వేర్ దే హ్యాపన్ టు హ్యావ్ ఇనఫ్ లెస్సర్ వాటర్ సప్లై. అంతేకాకుండా ద అదర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఆఫ్ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ ఏంటంటే యానిమల్ హస్బెండరీ. యానిమల్ హస్బెండరీ అనేది చాలా ఓకే కామన్ ప్రాక్టీస్ అనమాట. అంటే దీన్ని ఏమంటాం అంటే దీన్నే మనం మిక్స్డ్ ఫార్మింగ్ అంటాం. మిక్స్డ్ ఫార్మింగ్ అంటే డొమెస్టికేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఇవి వెరీ ప్రిడామినెంట్ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్. ఎందుకంటే అగ్రికల్చర్ అనేది చాలా రిస్కీ కదా, ఒకటి వర్షాధారం, పైగా ఏంటంటే అది డ్రై ల్యాండ్, ది అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ దిస్ ఈస్ వెరీ లెస్. సో దానివల్ల ఏంటంటే ఒక ఆల్టర్నేటివ్ ఉండాలి, ఒక ఇన్కమ్ సబ్స్టిట్యూట్ ఉండాలని చెప్పి యానిమల్స్, పౌల్ట్రీ కావచ్చు, డైరీ ఇండస్ట్రీ, డైరీ కావచ్చు, ఇట్లా వేరే రకమైన ఎక్కువగా ఈ ఫార్మర్స్ ఆధారపడతారు అనమాట. దీన్నే మనం మిక్స్డ్ ఫార్మింగ్ అంటాం. ఓకే, మిక్స్డ్ క్రాపింగ్ వేరు, మిక్స్డ్ ఫార్మింగ్ వేరు. అర్థమైందా? డిఫరెంట్ క్రాప్స్ కల్టివేటెడ్ ఎట్ ఏ సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఇన్ ఏ గివెన్ ఓకే ల్యాండ్, దాన్ని మిక్స్డ్ క్రాప్ అంటాం. అర్థమైందా? మల్టిపుల్ క్రాప్స్ ఇన్ ఏ యూనిట్ ల్యాండ్ కల్టివేట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ దాన్ని మిక్స్డ్ క్రాప్ అంటారు. 2-3 రకాల క్రాప్స్ ఒకేసారి కల్టివేట్ చేస్తాయి. బట్ మిక్స్డ్ ఫార్మింగ్ అంటే బోత్ డొమెస్టికేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ ఎట్ ద సేమ్ టైం, దాన్ని మిక్స్డ్ ఫార్మింగ్ అంటాం. సో మీకు డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ ఈజ్ ఓకే వన్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్. మోస్ట్లీ దే కల్టివేట్ క్రాప్స్ విచ్ ఆర్ లెస్ వాటర్ ఇంటెన్సివ్ and mostly they happen to go for animal husbandry simultaneously with these kind of crops అనమాట. సో నాకు తెలిసి యూ హ్యావ్ ఎ బెటర్ ఐడియా నౌ విత్ రెస్పెక్ట్ టు వాట్ ఈస్ ఏ ఇరిగేషన్ బేస్డ్ అగ్రికల్చర్, డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ అండ్ రెయిన్ఫోర్డ్ అగ్రికల్చర్. ఓకేనా? సో దాట్స్ ఇట్. థ్యాంక్ యూ.